బాబా చెప్పిన ఆజ్ఞ ప్రకారం మెహరాబాద్ పట్టాలు దాటకుండా ఆయన ఆజ్ఞను ఎలా పాటించారో ఇప్పుడు లావణ్య మనకి తెలియజేస్తారు. వారికి మధ్యలో జరిగిన ఒక సంఘటన మనం ఇప్పుడు చెప్పుకుందాం. ది ఐస్ క్రీమ్ స్టోరీ. ఇది టైటిల్ వినంగానే మీ అందరి మనసులో హార్ట్స్ పాప్ అయి ఉంటాయి. మీ మైండ్స్లో మీ ఫేవరెట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ అయి ఉంటుంది. సో ఇది అసలు బాబాతో ఉంటే ఐస్ క్రీమ్ స్టోరీ ఎలా ఉంటుందో చూద్దాం. మన్సారీ గారి అసలు పేరు మణి దేశాయ్. ఆవిడ బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా గారి చెల్లి పేరు మణిజ. మణిజాని కూడా మణి అని పిలిచేవారు. సో ఇద్దరిని ఒకేసారి పిలిచినప్పుడు ఒకరికొకరు పొరబడతారేమో అని బాబా మన్సారీ పేరు మార్చేశారు. ఆవిడ పేరు మణి, ఆవిడ వచ్చిన పట్టణం నవసారి, అందుకని మన్సారి అని మార్చారు. 1965 మే 1 నుంచి 6వ తారీఖు వరకు పూణేలో గురుప్రసాద్లో బాబా దర్శనం ఇచ్చే సమయంలో ఆ తేదీల్లో ఒక రోజు బాబా మన్సారిని పండాల్ దర్శనం ఇచ్చే పండాల్ దగ్గరికి రమ్మని చెప్పారు. మన్సారి వచ్చింది. పండాల్లో వెనక భాగంలో కూర్చుంది. బాబాకి అన్నీ తెలుసు, మన్సారి వచ్చిందని తెలుసు. కానీ ఆట పట్టించడానికి ఏం చేశారంటే, మన్సారి వచ్చిందా, ఒకసారి చేయి ఎత్తి ఎక్కడుందో నిర్ధారించమను అని ఏరజ్కి సూచించారు. ఏరజ్ మన్సారిని అడిగారు, ఎక్కడున్నావో ఒకసారి చేయి ఎత్తి బాబాకి చూపించు అని. మన్సారి చేయి ఎత్తారు. బాబా లేదు లేదు, నాకు కనపడడం లేదు. మళ్ళీ బాబా ఏరజ్కి సూచించారు, చేయి ఎత్తి ఊపమను, అప్పుడు కనిపిస్తుందేమో అని. ఏరజ్ చెప్పిన విధంగా మళ్ళీ మన్సారి చేయి ఊపింది. బాబా లేదు లేదు, కనపడట్లేదు. లేచి నుంచోమను, నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు, నాకు కనపడట్లేదు. లేచి నుంచోని నువ్వు వచ్చావని నాకు నిర్ధారించు అన్నారు. అప్పుడు మన్సారి లేచి నుంచోని కనపడిన తర్వాత బాబా అప్పుడు ఓకే అని అన్నారు. బాబా ఈ సందర్భంలో కాకుండా ఇంకో సందర్భంలో కూడా మన్సారిని, ఏంటి రోజు రోజుకి పొట్టిగా అయిపోతున్నావు అని అంటే, అప్పుడు మన్సారి ఆ మీ జోబులో పట్టేంతగా పొట్టిగా అవుదామని అనుకుంటున్నాను అన్నారట. అయితే ఆ దర్శనం అయిపోయింది. బాబా ఏరజ్ గారితో మన్సారికి ఏం సూచించారంటే, దర్శన కార్యక్రమం అయిపోగానే మన్సారిని మండలి రూమ్కి రమ్మని చెప్పు అని అన్నారు. సరే, ఏరజ్ గారు చెప్పారు. ఏ టైంలో రావాలి అంటే, సుమారు మధ్యాహ్నం 12:30కి మండలి రూమ్ దగ్గరికి రా. మన్సారి సుమారు 12:30 మధ్యాహ్నంకి మండలి రూమ్కి వెళ్ళింది. అక్కడ వెళ్ళంగానే తను ఏం గమనించిందంటే, గదిలో రెండు వైపులా, అంటే ఒక వైపుగా వరుసగా పురుష మండలి కూర్చున్నారు, రెండో వైపు వరుసగా స్త్రీ మండలి కూర్చున్నారు. బాబా మధ్యలో కూర్చున్నారు. బాబా మన్సారి రావడం చూసి, అలాగే నుంచోనుండు, కదలకు, నోరు తెరువు, నవ్వకు, నేను ఇక్కడి నుంచి నేరుగా నీ నోట్లోకి ఐస్ క్రీమ్ విసురుతాను అని అన్నారు. అలా అనగానే పక్కును నవ్వేసి మన్సారి, బాబా మీరు అలా అక్కడి నుంచి విసిరితే అది నా నుదుటి మీదన్నా పడచ్చు, నా చీర మీదన్నా పడచ్చు అని అనిందట. అప్పుడు బాబా చాలా సీరియస్ గా, చెప్పా కదా గట్టిగా నవ్వద్దు, అలా నుంచోనుండు అని అంటే, బాబా చెప్పిన విధంగా నవ్వకుండా నోరు తెరిచి నుంచోనుంది. అప్పుడు బాబా చెంచా నిండుగా ఐస్ క్రీమ్ తీసుకొని నేరుగా మన్సారి నోట్లోకి విసిరారు. అలా 3 సార్లు విసిరారు. అలా విసురుతూ, నీకు ఏ రుచిగల ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని మన్సారిని అడిగారు. మన్సారి, రుచితో పనే ఉంది బాబా, మీరిస్తున్నారు అదే చాలు అంతే అని అనిందట. అప్పుడు బాబా 3వ చెంచా నిండుగా ఐస్ క్రీమ్ నేరుగా మన్సారి నోట్లోకి విసిరిన తర్వాత, ఇక వెళ్ళు అని అన్నారు. ఈ సంఘటన లేక సందర్భం చదివినప్పుడు నాకు దీని తాత్పర్యం ఎలా చెప్పాలి అనే ఆలోచన వచ్చింది.
అప్పుడు నా జీవితంలో జరిగిన ఒక సంఘటనని దీంతో పోల్చుకోవచ్చు అని నాకు అనిపించింది. మన జీవితం అంటే ఒక మనిషి యొక్క జీవితం ఒక సినిమాతో పోలిస్తే ఆ మనిషి జీవితంలో జరిగే సంఘటనలు ఒక సీన్ కింద అనుకుంటే, ఇప్పుడు నా జీవితం అనే సినిమాలో జరిగిన ఒక సీన్ మీకు వివరిస్తాను. నేను ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉండేదాన్ని జాబ్ కోసం. ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో 10 ప్రశ్నలు అడిగితే రెండో మూడో చెప్పేదాన్ని కాదు, మిగతావి చెప్పేదాన్ని. ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పూర్తిగా అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాను, కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు. అప్పట్లో అది నాకు చాలా బాధగా అనిపించి ఏడ్చాను. నేను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? ఒకవేళ నేను కొన్ని ప్రశ్నలు వదిలేసి ఉంటే వాటి మళ్ళీ చదువుకొని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గట్టిగా ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అవుతానన్న తృప్తి నాకు ఉండేది. కానీ అన్నీ చెప్పినా సెలెక్ట్ అవ్వలేదంటే ఏంటి దీని అర్థం అని బాగా ఆలోచించాను. తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, నన్ను ఇంటర్వ్యూ చేసిన టీమ్ లీడ్ కి వచ్చిన టెక్నాలజీస్ కంటే నాకు ఎక్కువ వచ్చాయి. ఒకవేళ వాళ్ళ టీంలోకి వెళ్తే నేను తన మీద ఆధిపత్యం డామినేట్ చేస్తాను అని చెప్పి తను నన్ను సెలెక్ట్ చేయలేదు. అప్పుడు నేను ఇంకా ఆలోచించాను, ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి అని. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, నేను ఒక మనిషిగా ఆ ఒక్క సీన్, నా జీవితం అనే సినిమాలో ఆ ఒక్క సీన్ చూసే నేను బాధపడ్డాను. కానీ బాబాకి నా జీవితం అనే సినిమా పూర్తిగా తెలుసు. ముందేం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. ఒకవేళ నేను ఆ కంపెనీలో వెళ్ళుంటే నాకు ఎక్కడ ఇబ్బందికరమైనది ఏదన్నా ఉండొచ్చేమో. అక్కడ ప్రాజెక్ట్ లో మనుషులు ఇబ్బంది పెట్టచ్చు, ఆ ప్రాజెక్ట్ తొందరగా అయిపోవచ్చు, లేకపోతే ఆ కంపెనీ ఏం మూసేయచ్చేమో, మనకు తెలీదు. కాబట్టి బాబా ఏది చేసినా కరెక్టే చేస్తారు. ఆ సీన్ వరకు ఆలోచిస్తే బాధ కలుగుతుంది, కానీ బాబా దృష్టితో సినిమా మొత్తం ఆలోచిస్తే ఒక సినిమా చూసేప్పుడు ఏంటి సినిమాలో ఇంత బాధాకరంగా ఉంది సీన్ అనుకుంటాం. కానీ సినిమా పూర్తయ్యే టైంకి శుభం కార్డు పడంగానే ఆహా అంతా సంతోషంగా ఉంది అనుకుంటాం. మన జీవితం కూడా అంతే. ఆ ఒక్క సంఘటన అప్పుడు నాకు బాధ కలిగింది, కానీ బాబా ఏది చేసినా కరెక్టే చేస్తారు అని నాకు అర్థమైంది. ఇక్కడ కూడా మన్సారి గారు ఏ రుచి కల ఐస్ క్రీమ్ నీకు కావాలి అంటే ఏ రుచి అయితే బాబా మీరు ఇస్తున్నారు చాలు అంతే అనింది. అప్పుడు బాబా ఇచ్చేది కరెక్ట్, మనం కోరుకునేది కరెక్ట్ కాదు. ఒకవేళ బాబా ఇచ్చింది మనం కోరుకుంది ఒకటే అయితే బాబా ఇచ్చిన కరెక్టే మనం కోరుకున్నది అయింది అని నాకు అనిపిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. మన్సారి మాయి బాబాని ఎలా సేవించుకుందో విన్నాం కదా.